ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. దేశ పౌరులు అంతా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనీషా ఉద్ఘాటన. ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలలో ఘనంగా షష్ఠి వేడుకలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకం అమలు. మైనార్టీ కమిటీ సభ్యులను అభినందించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. రైతన్న మీకోసం అనే హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మీడియా సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా పురస్కరించుకుని నిర్వహించిన సంవిధాన్ దివాస్ కార్యక్రమం సాంఘిక సంక్షేమం పాఠశాల విద్యాశాఖ కలెక్టరేట్ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ కలెక్టర్ మనీషా, సాంఘిక సంక్షేమ శాఖ JD శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి P రమేష్, డిప్యూటీ కలెక్టర్ G రత్నమణి, కలెక్టరేట్ AO S రామ్మోహన్ తదితరులతో కలిసి భారతరత్న డాక్టర్ BR అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ మనీషా అందరితో కలిసి రాజ్యాంగ పీఠికను ముక్త కంఠంతో చదివి పవిత్ర రాజ్యాంగ స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ ఆమోదం పొందిందని అన్నారు. జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చిందని అన్నారు. తద్వారా భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని ఆమె తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును సంవిధాన్ దివాస్గా హమారా సంవిధానం, హమారా స్వాభిమాన్ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. డాక్టర్ BR అంబేద్కర్ దేశానికి అందించిన పవిత్ర రాజ్యాంగం స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో పెంపొందించుకుని రాజ్యాంగ ఆశయాలకు, విలువలను కాపాడేందుకు కృషి చేయాలని ఆమె కోరారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమం పాఠశాల విద్యాశాఖ అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఆలయంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు అంతా విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చాయి. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం వద్ద కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి అశేషంగా తరలివచ్చిన భక్తులు ఆలయం కోనేరు వద్ద నోములు, పూజలు చేసి మొక్కుబళ్ళు చెల్లించుకుని దీపాలను నీటిలో విడిచిపెట్టారు. భక్తులిచ్చే అర్చకులు, జంగం స్వాములు వీరభద్రుల పూజలు చేయించారు. ఆలయానికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ ప్రధాన అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయానికి
విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యదర్శి జోగా సత్యనారాయణ ఆలయంలోనే స్వయంభూ ఆలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంతానం లేని దంపతులకు సంతానం, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లను స్వామివారు అనుగ్రహిస్తారని అన్నారు. ఆలయ ఫెస్టివల్ ఆఫీసర్ వడ్డి ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు మహా అన్నప్రసాద్ వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయ కార్యదర్శి జోగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు నిమిషాల్లో దర్శనం చేయించి పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దుకాణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తీర్థం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఖర్జూరం. నోరూరుంచే జీడులను కొనుగోలు చేసేందుకు అందరూ ఉత్సాహం చూపించారు. మార్గశిర శుద్ధ షష్ఠి అనగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మదినం నాడు వేకువజాము నుండి విశేషంగా భక్తులు వచ్చి స్వామివారికి పంచామృత క్షీరాభిషేకాలు చేసుకుని ఉన్నారు. అలాగే వేకువజామున అర్చక స్వాములతోటి ఏకాంత సేవ మరియు ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. తర్వాత సుబ్రహ్మణ్య హోమం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అన్నదానం అనంతరం సాయంత్రం 10 గంటల వరకు కూడా దర్శనాలు, దివ్య దర్శనాలు స్వామివారి జరుగుతూ ఉంటాయి. ఈరోజు స్వామివారిని ఎవరైతే కొలుస్తారో వారి కోరికలు శీఘ్రకాలంలో నెరవేరుతాయని, అలాగే వివాహం కాని వారు శీఘ్రకాలంలో వివాహం జరిగి, సంతానం లేని వారు అభిషేకం చేయించుకున్నట్లయితే శీఘ్రకాలంలో సంతానం కలుగుతున్నాడు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. షష్ఠి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తుల రాకతో దేవాలయం ప్రాంగణం అంతా నిండిపోయింది. ఈ విధంగా ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల్లోనే ఇంత భక్తజన సందోహం రావడం ఇదే ప్రథమం. గత సంవత్సరం రోజంతా కలిసి 15,000 మంది వచ్చారు. కానీ ఇప్పటికి ఉదయం 10:30 మనకి 15,000 మంది క్రాస్ అయ్యారు. ఈ రోజు అయితే 30,000 మంది వరకు వచ్చి ఉన్నారు. అలాగే ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. స్వామివారికి ఇలా వచ్చి దర్శనం చేసుకెళ్లారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు కూడా వచ్చి వెళ్ళారు. దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొంది వెళ్ళారు. అదేవిధంగా హైకోర్టు జడ్జి గారు, జిల్లా జడ్జి గారు కూడా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొంది వెళ్ళారు. అలాగే సామాన్య భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కువగా సామాన్య భక్తులకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. వచ్చిన జనం కూడా చక్కగా దర్శనం చేసుకుని ఆనందంగా వెళ్ళాలి. మళ్ళీ పునర్దర్శనం కలగాలి వారికి. అదే మా ఇది. వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు కానీ, కార్పెట్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ప్రసాదాలు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ స్వామివారి ఇది సుమారు 10,000 మందికి అన్నదానం కూడా జరుగుతుంది. ఈ అన్నదానం అనంతరం సాయంకాలం ఇక్కడ తీర్థం బాగా ప్రాముఖ్యత. ఇంద్రపాలెం షష్ఠి తీర్థం అని, షష్ఠి తీర్థాన్ని కూడా భక్తులంతా వస్తారు. వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థంలోకి వెళ్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 సూత్రాల పథకాన్ని అమలు చేస్తున్నారని, అందులో భాగంగా కాకినాడ జిల్లా స్థాయి కమిటీకి 3 మైనార్టీలకు స్థానం కల్పించారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అమలు వేగవంతం కావడానికి ఈ రోజు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు, మైనార్టీ వర్గాల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కాకినాడ జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన 3 ప్రతినిధులు, ముస్లిం సోదరులు, మెయిన్ సయ్యద్ క్రిస్టియన్ సోదరులు పాల్ శ్రీనివాస్, నక్కా శాలంరాజులను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వయంగా నామినేట్ చేశారు. ఎంపికైన ప్రతినిధులు ఈ రోజు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా అధికారిక ఉత్తర్వులను అందుకున్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీ వర్గాల అభివృద్ధి ఈ ప్రభుత్వ ప్రాధాన్య అంశమని, 15 సూత్రాల పథకం ద్వారా ప్రజల సమస్యలు, అవసరాలు, సూచనలను నేరుగా ప్రభుత్వానికి చేరవేయాలని, జిల్లా అభివృద్ధిలో మీ పాత్ర అత్యంత కీలకమని నూతన ప్రతినిధులను అభినందించారు. కాకినాడ జిల్లాలో మైనారిటీ సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. గౌరవ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా మైనారిటీ వర్గాలు మరింత బలోపేతం అవుతాయని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీలో ముందు నుంచి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం. 3 కూడా మైనారిటీ విభాగంలో పేర్లు చెప్పినట్టు మోయిన్ గారికి, షాలిన్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, మొత్తం 3 కూడా ఈరోజు ప్రధాన్ మంత్రి 15 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఏంటంటే ఇది కేంద్రం నుంచి వచ్చేది కానివ్వండి, రాష్ట్రం నుంచి వచ్చేది కానివ్వండి, మైనారిటీకి రావాల్సినవి అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళి చేరతనియా. ఎగ్జాంపుల్ ఈవెన్ కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఫంక్షన్స్లో కానివ్వండి, సబ్సిడీస్లో కానివ్వండి, బెనిఫిషరీస్లో కానివ్వండి, లేకపోతే ప్రాజెక్ట్స్లో కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రధానమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇచ్చినవన్నీ మైనారిటీస్కి సక్రమంగా వెళ్ళి చేరుతున్నాయా, లేకపోతే మైనారిటీస్కి ఇచ్చిన ఫండ్స్ని సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా, ఇవన్నిటిని
బాధ్యతగా వీళ్ళు వాళ్ళని ప్రశ్నించవచ్చు, అందులో పాల్గొనవచ్చు, అందులో సజెషన్స్ ఇవ్వచ్చు. వీళ్ళకి కావాల్సిన రిప్రజెంటేటివ్స్గా మైనారిటీస్ నుంచి ఈ జిల్లాకి కావాల్సిన రిప్రజెంటేషన్స్ వీళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వచ్చు, వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవచ్చు, దాన్ని మానిటర్ జరిగే సిస్టమ్ని కూడా మానిటర్ చేయొచ్చు. సో అంత పెద్ద, నిజంగా ఒక చాలా ఉన్నతమైన పెద్ద పదవి ఇది. సో దీన్ని వీళ్ళు ముగ్గురు కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పుడు అందరిలాగే జనసేనలో పనిచేసే ప్రతి కార్యకర్తలాగే, కూటమి ప్రభుత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తలాగే మొత్తం వీళ్ళు కూడా అలాగా ఈ వచ్చిన పదవిని నెరవేరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతన్న మీకోసం అనే హక్కు మీకుందా చంద్రబాబు అని ముఖ్యమంత్రిని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రశ్నించారు. రైతన్న మీకోసం అంటూ అన్నదాతలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని మండిపడ్డారు. కాకినాడ రమణీపేట వైద్యనగర్లో గల మాజీ మంత్రి కన్నబాబు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు కూటమి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. రైతుల్ని ఆదుకోవడం మానేసి తామేదో చేస్తున్నామని మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట తడి పెట్టని రైతు లేడు. ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతైనా సరే, అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాల దాకా, అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా, ఏ పంట పండించిన రైతుని కలిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు. కంటతడి పెట్టని పరిస్థితే కనిపించట్లేదు. కానీ చంద్రబాబు మాత్రం మరి తనను తాను మభ్య పెట్టుకుంటా ఉన్నారు, లేకపోతే ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నాడో, కేవలం ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది. రైతన్న మీకోసం అని ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారట. ఇది వింటే అశ్వత్థామ అతః కుంజర అన్నది గుర్తొస్తుంది. రైతన్న మీకోసం అని నోట్లో లోపలికి మనసులో మేమేమీ చేయలేము అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. మీకోసం, రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు. రైతులకి ఏ మేలు చేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు, భుజాలు ఎగరేస్తున్నారు. రైతుల్ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేస్తా ఉన్నానని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఏ ఒక్క రైతైనా పలానా పంట పండించే రైతు ఆనందంగా ఉన్నాడని మీరు చెప్పగలిగితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళండి. ఇటు ఇచ్చాపురం నుంచి తడదాకా, అనకాపల్లి నుంచి అనంతపురం దాకా ఎక్కడికైనా వెళ్ళి చూపించండి ఒక రైతు బాగున్నాడని. ఇదిగో ఈ మార్కెటింగ్లో మేము అద్భుతం చేసామని కానీ, లేకపోతే ఈ పంట రైతుకి మేము అద్భుతంగా పెట్టుబడి సాయం ఇచ్చామని కానీ చెప్పండి. కనీసం వాళ్ళ మీద దయ కానీ, ప్రేమ కానీ, కనీసం బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ రైతన్నా మీకోసమని తయారైపోయి ఇంటింటికి తిరిగితే మీరు చేయబోయేది ఏంటని అడుగుతున్నాం మేము. ఇప్పుడు పండించిన పంటకేమో దిక్కుమొక్కు లేదు. మీరు పంచసూత్రాలు ఏంటట? పంచసూత్రాలు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రపంచ వేదికగా మార్కెటింగ్. వినడానికి అసలు వినసొంపుగా ఉంటాయి ఈ మాటలు. నీటి భద్రత, ఒక కాలువ బాగు చేసిన బాధ్యత లేదు. డిమాండ్ ఆధారిత పంటలు, పండించిన టమాటాని, ఉల్లిపాయని పొలంలోంచి తీసే పరిస్థితి లేక అక్కడే వదిలేస్తున్నారు. పోనీ ఏ పంటకి డిమాండ్ ఉందో వేయమని మీరు ఏమన్నా గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ ఏమైనా చెప్పారా రైతులకి? అది లేదు. అగ్రిటెక్, ఏ టెక్నాలజీని తీసుకొచ్చి మీరు అగ్రికల్చర్కి అనుసంధానం చేశారు? ఉన్న ఈ క్రాప్నే మొత్తానికి సున్నా చుట్టించేశారు. మీ దగ్గర కనీసం ఈ క్రాప్ డేటా కూడా తీయట్లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ చూపించండి, ఎక్కడ జరుగుతుందో ఫుడ్ ప్రాసెసింగ్. ఇక్కడ మా కాకినాడ రూరల్లో మామిడి దాండ్ర ప్రాసెసింగ్ జరుగుతుంది. వాళ్ళు వేపించి తినేస్తున్నారు, పొల్యూషన్ అని అదని ఇదని చెప్పి. ప్రపంచ వేదికగా మార్కెటింగ్, ఇక్కడ దిక్కులేదు. మళ్ళీ ప్రపంచ వేదిక. పంచసూత్రాలంటే ఇవి కాదు.
ఇప్పుడు జరుగుతున్న పంచసూత్రాలు ఏంటంటే రైతుకి ఆశ పెట్టి బొమ్మ చూపించడం, పబ్బం కట్టుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం. భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి దేశానికి దశ దిశ రూపొందించిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ చేసిన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తెందత్తరు, తలసెట్టి వెంకటేశ్వరరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధనేడి సుజాత, పట్టణ అధ్యక్షురాలు సామరావతి లలిత, కౌన్సిలర్లు చందాడ నీలవేణి, పెదపాటి రాజేష్, బోను దేవా, పెదపాటి నాగేశ్వరరావు, వర్ధనేడి శ్రీను, ముమ్మడి శ్రీనివాస్, ఉలవల భూషణం, బత్తిన రాజశేఖర్, వజ్రపు వీరేష్, ఆనాల సుదర్శన్, వజ్రపు బాబీ, సోరవరపు అయ్యన్న, అడపా రఘు, జవహర్ అలీ, మొహద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితుల్లో రీసెంట్ గా అంటే అది కరెక్ట్ అయితే కనుక, ఎందుకంటే నేను డైరెక్ట్ గా రిపోర్ట్ చూడలేదు, కానీ బట్ సోషల్ మీడియా అన్నిట్లో మేము విన్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము హోంశాఖకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో 36 మన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 36 ఉంటే ఇంచుమించుగా జమ్మూ కాశ్మీర్ కానీ, మణిపూర్ కానీ ఇలాంటివి కూడా 15-16 లోపల ఉంటే, అంటే శాంతి భద్రతల విషయంలో 15వ స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్ 36వ స్థానంలో ఉన్నట్టుగా రిపోర్ట్లు వచ్చినట్టుగా ఈ 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అదే గనక నిజం అయితే మాత్రం ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఎక్కడ కూడా అమలు జరగటం లేదు. అన్యాయమైన రాజ్యాంగం అమలు జరుగుతుంది. కాబట్టి మేమందరం కూడా కోరుతున్నాము, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయాలి. అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి. ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారికి రక్షణ కల్పించాలి. కేసుల విషయంలో వారికి తగిన న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వము తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగా గనక 36వ స్థానంలో ఉండడమే వాస్తవం అయితే మేము ఇంకో రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేయడానికి చేసుకుని తర్వాత కూడా దాని మీద మాట్లాడడం జరుగుతుంది. అదే గనక నిజమైతే ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది ప్రజలకి? ఇదే వాస్తవం అయితే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు శాఖ వ్యవస్థని ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటున్నారు? వాళ్ళు పావులుగా వాడుకొని ఏ విధంగా మరి నిష్పక్షపాతంగా ఎవరైతే అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము మాట్లాడడం జరుగుతుంది దీని మీద. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆ రాజ్యాంగ కమిటీలో ఎవరైతే సేవలు అందించారో, ఈ భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారో ఆ నేతలందరికీ నివాళులు అర్పిస్తూ, అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం మాత్రమే అమలు జరగాలని కోరుకుంటూ సామలకోట మండలం పనసపాడు గ్రామంలో స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ట్రస్టీ రోహిత్ అర్చకులు శ్రీరామ్ తెలిపారు. షష్ఠి మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. ఆలయ చైర్మన్ పలుకూరి శ్రీనివాస్ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కనురాలా తిలకించి పులకరించారు. శనివారం షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజ చేశారు. ఆలయ అర్చకులు ఎల్లా జోష్యుల శ్రీరామ్ పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి వచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎల్లా జోష్యుల శ్రీరామ్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిపించినట్లు వెల్లడించారు. చైర్మన్ పలుకూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. దర్శనానికి వచ్చేసిన భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినంలో ఈరోజు స్వామివారికి తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యములతోటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అలాగే 9 గంటలకు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క సందర్భం, అలాగే
11 గంటల నుంచి కూడా స్వామివారి ఆలయంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమము, అలాగే సాయంత్రం 4 గంటలకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దర్శించుకుని స్వామివారి యొక్క ప్రసాదాన్ని తిలకించి కళ్యాణాన్ని తిలకించి పాత్రలు అవుతారని కోరుతున్నాం. ప్రారంభమైంది. పొద్దున్నే అభిషేకం, అనంతరం దాని తర్వాత వీరభద్ర సంబరం, అనంతరం 11 గంటల నుంచి అన్నదానం భారీ ఎత్తున ఆలయ మా కుటుంబ సభ్యులు, మా పనసపాడు గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కావున ఏమో మంది భక్తులు వచ్చి మా అందరికీ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని కోరుతూ స్వామివారి భక్తులైనటువంటి అందరి కోఆపరేషన్లతోటి చాలా భారీగా స్వామివారికి అభిషేకాలు కానీ, అన్నదానం కానీ, కళ్యాణం, సాయంత్రం కళ్యాణం కానీ అంతా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం స్వామివారి గుళ్ళో కళ్యాణం చేయించుకున్నటువంటి భక్తులకి, సంతానం లేని వ్యక్తులకి, వేదులకి సంతానం కలుగుట, అలాగే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ తీరుట ఈ స్వామివారి దయ వల్ల అందరికీ చాలా ఉపశమనం కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఊరి గ్రామ పెద్దలకి, అలాగే మా ఆలయ కమిటీ, మా పలుకూరు శ్రీనివాస్, మా కజిను, అలాగే మా కమిటీ మెంబర్లు అందరికీ దీని తరపున ధన్యవాదాలు తెలియజేయచ్చు. భాష్య విద్యా సంస్థల్లో విద్యార్థులు గల క్రికెట్ క్రీడా ప్రావీణ్యాలను వెలికితీసేందుకు భాష్యం ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజ్ తెలిపారు. రామేశ్వరం గ్రామంలో గల క్రికెట్ గ్రౌండ్ లో భాష్యం క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి క్రికెట్ ఆడి టోర్నమెంట్ను ప్రారంభించారు. తొలుత నిర్వాహకులు ఇరు జట్ల క్రీడాకారులను ముఖ్య అతిథి గోవిందరాజుకు పరిచయం చేశారు. అనంతరం టోర్నమెంట్ ప్రారంభమైంది. టోర్నమెంట్లో పాల్గొన్న జట్ల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. కార్యక్రమంలో భాష్యం జోనల్ ప్రిన్సిపల్ రామకృష్ణ, కాకినాడ జోన్ స్కూల్ ప్రిన్సిపల్స్, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. జోన్లో ఉన్న 11 బ్రాంచ్లు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సీనియర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో పాల్గొన్న బ్రాంచెస్ శాంతినగరు, విద్యుత్ నగరు, శశికాంత్ నగరు, తుని, కత్తిపూడి, పిఠాపురం, ఏలేశ్వరం, జగ్గంపేట, సామర్లకోట, రామచంద్రపురం, రాయవరం. ఇది జోన్ లెవెల్లో జరుగుతున్న మ్యాచ్లు ఇవి. ఈ జోన్లో విన్ అయిన మ్యాచ్ని స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్లో జరిగే కాంపిటీషన్స్కి ఇవి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే ప్రతి సంవత్సరం స్టూడెంట్స్లో క్రికెట్ అనే దాని మీద అవగాహనతో పాటు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం భాష్య విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ లీగ్ మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ విద్యార్థులు అందరూ హ్యాపీగా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. వాళ్ళలో ఉన్న శారీరక దాడిని పెంచుకోవడానికి, వాళ్ళలో క్రికెట్లో ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళు ఫోకస్ చేయడానికి భాష్య విద్యా సంస్థలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. దాంట్లో మా చైర్మన్ సార్ వీటితో పాటుగా క్రికెట్తో పాటుగా మిగిలిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, త్రోబాల్, గర్ల్స్, బాయ్స్లో కూడా జోనల్ లెవెల్ నుంచి మళ్ళీ సెంట్రల్లో గేమ్స్ ఆడటానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లన్నీ కూడా రేపు డిసెంబర్లో గర్ల్స్కి, బాయ్స్కి సెపరేట్గా టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. పాల్గొన్న విద్యార్థులందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరప మండలంలో పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కరప మండలంలో పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల సందర్భంగా భక్తులతో దర్శనమిచ్చాయి. అందులో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప, గొర్రపూడి, వేలంగి గ్రామాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కరప గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త చాగంటి
చాగంటి వెంకటరావు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామివారి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కరప జాతీయ రహదారిపై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భారీ విగ్రహం వద్ద చిక్కల దొరబాబు ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కాశీ అన్నపూర్ణ అమ్మవారి ఆలయం నిర్మాణ పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే గొర్రుపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జి జి ఆనంది పేర్కొన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ హాల్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి ఆనంది మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా ప్రసాదించిందని అన్నారు. 6వ అదనపు జిల్లా జడ్జి పి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే పునాది అని అన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం రాజ్యాంగ పీఠికను సభలో చదివి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని అందించారని అన్నారు. రాజ్యాంగ దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టి పృథ్వీరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. రాజ్యాంగేతర శక్తుల వల్ల ప్రమాదం ఉందని వాటిని తిప్పికొట్టాలని అన్నారు. మాజీ లా సెక్రటరీ ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాపాడుకోవాలని అన్నారు. ఈ సభలో బార్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ చంటి, సీనియర్ న్యాయవాదులు జవహర్ అలీ, డేవిడ్ శామ్యుల్, పి శ్రీనివాస్ గౌడ్, ఐఎల్ఏ జిల్లా నాయకులు కోల శ్రీహర్రావు, జేవి రమణ, డాక్టర్ వసంత, మంగా శివరామకృష్ణ, వర రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు. Preamble, there are many tenets laid down and we shall go by those tenets. For example, the constitution preamble envisages the entire gist of constitution. So justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, fraternity, assuring the dignity and the unity and integrity of the nation. So you have stressed all these aspects. What is fraternity? When I am dealing with a particular aspect, I should keep in view that the unity and integrity of the nation, assuring the dignity of the individual. Even an accused, he has dignity. We should treat him with the dignity, but within the four corners of law, especially by the guiding principles laid down under Article 20 and 21 and other laws in force. So these are the tenets laid down by the Constitution. So when the individual is dealing with any aspect, he has to go by the principles of Constitution. And while officiating, even I keep telling myself that I have to go by the principles laid down in the Constitution, especially the preamble. Today we have taken our oath, and let us take a oath that we shall abide by the principles laid down by the Constitution and work accordingly, and try to be a best citizen and give a good legacy to our future. The world will not end today, so we should give a good legacy, and I wish all the very best for this constitution. This document not only safeguards our rights, but also it defines our duties as a citizen of India. So it reminds us what our duties towards a nation, but also protects our right. The architect of this document, Dr. Ambedkar, had envisioned a nation which is built on liberty, justice and equality. I must say the Constitution reminds us that despite the diversity, this biggest nation still stands as one nation because of the diversity, the very outstanding character of our nation. So I feel that as citizens of India, it is our responsibility that we uphold the constitutional values by respecting the laws and also respecting the rights of each other. And if as citizens of India, we all of us discharge our duties, as I said, by respecting the laws, then definitely we can contribute to the progress of the nation, and we can definitely make a strong and an inclusive India. So I feel that on this day, let us all commit ourselves to renege to the idea of adhering to Constitution, democracy and rule of law. Jai Hind and thank you. ఏడీజే గారు గోవర్ధన్ గారు, అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం గారు, సెక్రటరీ సిహెచ్ వీరభద్రరావు గారు, చంటి గారు, అందరూ కూడా అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి భారతదేశ
ప్రజాస్వామిక వ్యవస్థ అంతా కూడా రాజ్యాంగం మీద ఆధారపడి ముందుకెళ్తుంది. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వక్తలందరూ కూడా చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పైన, అంటే న్యాయమూర్తులు న్యాయవాదులపైన ఎక్కువగా ఆధారపడి ఉందని వక్తలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా 6వ అదనపు జిల్లా జడ్జి గోవర్ధన్ గారు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యం పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావంతో ఉండాలని, రాజ్యాంగానికి కట్టుబడి మనం ముందుకెళ్లాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన కాకినాడ బార్ అసోసియేషన్కి పేరు పేరున న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, అలాగే ప్రధాన కార్యదర్శి గారికి, ఇతర కార్యవర్గానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నేటి ప్రభుత్వాలు తూట్లు పడుస్తున్నాయని జై భీమ్ యువజన సంఘం అధ్యక్షులు తోకల ప్రసాద్, సెక్రటరీ తోకల ముఖేష్లు పేర్కొన్నారు. కాకినాడ ఎస్హెచ్ తపురం బెనీగార్ చర్చి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తోకల ప్రసాద్ అధ్యక్షత వహించగా తోకల ముఖేష్ ముఖ్య అతిథిగాను, కోనాల కృష్ణ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి ముఖేష్, కృష్ణ ప్రసాద్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు తోకల ముఖేష్, తోకల ప్రసాద్ మాట్లాడుతూ నేడు ప్రభుత్వాలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యువజన సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయించి అందరికీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఉన్నారు. ఇందులో ఏమి రాయబడి ఉందంటే పేదవారు, బడుగు బలహీన వర్గాల వారికి కొన్ని హక్కులు కల్పించాడు. వారికే కాకుండా ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉండాలి, కొన్ని విధులు ఉండాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాక్ స్వాతంత్రం హక్కు, అదేవిధంగా స్వేచ్ఛ హక్కు, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు, అనేక హక్కులు పొందుపరిచారు. కొన్ని కుటుంబాల్లో అయితే చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి గవర్నమెంట్ ఫ్రీగా ఏర్పాటు చేసి చదువు చర్చించే హక్కును కూడా కల్పించడం జరిగింది. అటువంటి హక్కులు ఎన్నో పొందుపరిచినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనమందరం కూడా కాపాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా కాలరాస్తా ఉన్నారు. అందులో భాగంగానే 44 ఉన్న కార్మిక చట్టాలు ఇవాళ రద్దు చేసి 4 లెవెల్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ కార్మిక రంగాల్లో ఏదైనా సరే పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినా, లేకపోతే వాళ్ళకి నష్టం జరిగినా ఇవాళ అడగడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే జనగణనలో కులగణన చేపట్టాలి. ఎందుకంటే ఎక్కువ శాతం ఉన్న వాళ్ళేమో రిజర్వేషన్ సౌకర్యాలు లేక మేము రాజకీయాల్లో రాక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టి ఎక్కువ మంది అధిక శాతం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి రాజకీయ లబ్ధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ వైపుగా మా ప్రయాణం ముందుకెళ్ళాలి. అలాగే మరి ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీల్లో ఏ రాజకీయ నాయకులుగా ఉన్నా కానీ గ్రామం అభివృద్ధి, జాతి అభివృద్ధి దిశగా వెళ్ళాలి. ఏ అధికారంలో ఉన్నా సరే మన యొక్క పోరాటాలు ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్హెచ్ తాపురంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గార్లాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగ పరిరక్షణకై పోరాడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ అన్నమకాటి సెంటర్లో గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఆలయ కమిటీ ధర్మకర్త పైల అన్నపూర్ణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ధర్మకర్త పైల అన్నపూర్ణ మాట్లాడుతూ కార్తీక మాసం అనంతరం షష్ఠి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఉత్సవాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మరియు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామివారిని అందరూ దర్శించుకుని కృపకు పాత్రలు
కావాలని కోరారు. అలాగే డిసెంబర్ 15వ తేదీన ఉత్సవాల ముగింపులో భాగంగా భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పురోహితులు సాలిగ్రామ చింతామణి, ఆలయ కమిటీ సభ్యులు నాగమణి, వల్లి, పైల రాధిక, లక్ష్మణమూర్తి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. పెండిగానోళ్ళకి పిల్ల అవుద్ది, వెన్నుపూసోళ్ళకి వెన్నుపూసలు ఏమవుద్ది, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యం బాగా ఉంటారు. కావున ఈ యొక్క షష్ఠి మహోత్సవాలకి ప్రతి ఒక్కరూ చాలా భారీగా జనం వచ్చారు. ఎప్పుడూ జరగనంత ఆనందంగా జరిగింది. భక్తులందరూ సంతోషించారు. కావున మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నాగల చవితోటి ఈ షష్ఠి తోటి చాలా ఆనందంగా చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా ఆనందంగా చేశాను కాబట్టి ఆయనకి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండి ఆయురారోగ్యాలు ఇచ్చి చక్కగా కాకినాడని పరిపాలించాలని కోరుకుంటున్నాను. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బాగా అన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. దీనికి నాకు వెనకాతలు చాలా మంది ఉన్నారండి పెద్దవాళ్ళు. నాకు ఏది కావాలని ఆలే చేసి పెడతారు. మేము ఉన్నామమ్మా అని ప్రతి సామాను ఆలే తెచ్చి పెడతారు, ప్రతి పని ఆలే చేస్తారు. కావున ఆ యొక్క భక్తులకి దేవుడి కన్నా ఎక్కువ నేను గౌరవిస్తాను. నన్ను కూడా అలా గౌరవిస్తారు. కావున ఎప్పుడు ఇలాగే ఈ గుడి చల్లగా నేను పరిపాలిస్తూ మన మనమాడ వెంకటేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యే గారు ఇలాగుంటూ భక్తులు చల్లగా ఉంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఈ ఛానల్ వాళ్ళకి కూడా చల్లగా ఉండాలని కోరు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్లో 76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా జరిగింది. హాస్టల్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ భావజాలకులు రిటైర్డ్ ఇంజనీర్ పిల్లి రామారావు, సామాజిక చైతన్య వేదిక సభ్యులు డాక్టర్ భానుమతి, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఐతాబతుల రామేశ్వరరావు, నేలపూడి పెద్దిరాజు, జి కుమార్ బాబులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ 140 కోట్ల భారతీయులకు రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని నిర్మించారని, రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి కులమతాలకు సంబంధం లేకుండా స్వేచ్ఛాయుతంగా జీవించే హక్కును కల్పించడం, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, మహిళలకు ఆర్థిక భద్రత, కార్మికులకు 8 గంటల పని దినాలు, మరెన్నో విధి విధానాలతో రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్య వల్ల విజ్ఞానం మనం సంపాదించుకొని మన భవిష్యత్ తరాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్య యొక్క అవసరాన్ని మీరందరూ గుర్తెరిగి బాగా చదువుకోవాలని నేను ఎంతో మంది పెద్దలు హాస్టల్ని బాగు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. రామారావు గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చొని ఉండేవారు. ఎప్పుడు చూసినా కూడా మేము ఎవరు వచ్చినా ఆయన ఇక్కడే ఉండేవారు. ఆయన అంత కష్టపడి అంటే ఎంతో మంది హెల్ప్ చేసినా కూడా అలాగ కాన్స్టెంట్ గా ఉండి అంటి పెట్టుకుని ఉండి చేయగలగడం చాలా గొప్ప విషయం. దానికి నేను రామారావు గారిని అప్రిషియేట్ చేస్తున్నా. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. సో ఇంత బాగా ఉన్న హాస్టల్ ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా హక్కుల్ని అనుభవిస్తున్నటువంటి వ్యవస్థది. మరి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడయాడిన ఈ దేశంలో ఇక్కడ మనం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి హాస్టల్ దగ్గర ఉన్నాం. హాస్టల్ విద్యార్థులందరూ కూడా ఇది సుమారు 6 సంవత్సరాలు మూసివేసినటువంటి హాస్టల్ ఇది. దీనిని మా అసోసియేషన్స్ అన్నీ కలిపి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి
దాని మీద ఎంతో ఆందోళన చేస్తే వారు దీనిని బాగు చేయడానికి కంకణం కట్టుకుని ఫండ్స్ తెచ్చి దాన్ని మొదలుపెట్టారు. మరి అందులో మా ఆంధ్రలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పిల్లి రామారావు గారు, ఆయన రిటైర్డ్ ఇంజనీర్. ఆయన మేమందరం వెనకాల తోడ్పాటు అందించినప్పటికీ ఆయన రిటైర్ అయిపోయి ఉండడం, ఆయన మొత్తం టైం అంతా దీనికి వెచ్చించి అంటిపట్టుకుని హాస్టల్ని ఎన్ని గంటలైనా సరే ఇక్కడ ఉండి దీన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే చాలా మంది దాతలు రూమ్లు కట్టించడానికి లోపల చాలా పనులు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి చేశారు. మనతో సంబంధం లేకుండా ఏ కులం ఆ కులం ఈ కులం అని కాకుండా, అలాగే మతానికి సంబంధం లేకుండా అందరికీ స్వేచ్ఛనిచ్చి అందరి యొక్క బాగోగులు ఎలాగ ఉండాలి, అందరూ ఏ విధంగా జీవించాలి, అందరికీ ఈ దేశంలో సమానత్వం ఉన్నది, అందరూ సమానమే దీంట్లోనని అందరికీ ఒక దళిత సామాజిక వర్గానికే కాదు, ఆయన ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అది మనందరం గుర్తెరగాలి. అటువంటి మహానుభావుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం. మీరు ఇక్కడ చదువుతున్నారు పిల్లలందరూ కూడా ఆ మహానుభావుని మరి దృష్టిలో పెట్టుకుని ఆయన ఎటువంటి శ్రమ పనిపించాడో, ఎటువంటి మరి ఇబ్బందులు పడ్డాడో మనకందరూ తెలుసును. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి జీవిత చరిత్రను అందరూ చదివి దాన్ని ఆకలించి చేసుకుని ఆయన మనకి ఏదైతే మనకు చూపించాడో ఆ మార్గంలో మన ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలందరూ కూడా మీరందరూ కూడా ఆయన మార్గంలో నడవలసిన అవసరం ఎంతైనా. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఇవ్వడమే దానగుణమని నారాయణ సేవాధ్యక్షురాలు ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు ఎం వరలక్ష్మి నారాయణ సేవ పేరుతో పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఇవ్వడమే దానగుణమని అన్నారు. మన భారతీయ సంస్కృతిలో దానగుణానికి ఉత్తమ స్థానం ఉందని అన్నారు. ఆ దిశగా నారాయణ సేవ పేరుతో పేదలకు సేవలు చేస్తున్నామని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్రా సత్యనారాయణరాజు మాట్లాడుతూ వేసవి కాలంలో వృద్ధులకు పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు వంటివి సమకూర్చి కాలానుగుణంగా వృద్ధులకు ఏది అవసరమో దాన్ని గుర్తించి వాటిని సమకూర్చుతున్న వరలక్ష్మి సేవ తత్పరత అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నమ్మకాల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, విఎస్ బాబు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే దృష్టితో ఈరోజు ఇక్కడ ఇందిరా కాలనీ వాసులకి కొంతమందికి దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరము శీతాకాలం వస్తే దుప్పట్లు పంచిపెట్టడం అనేది ఒక అలవాటుగా తీసుకుని ఈ సంవత్సరం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూర్వకంగా అందరూ బాగుండాలనే ఆలోచనతోటి రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంచిపెట్టారు. ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారు మరి ఈరోజు ఒక్కరోజు కాదు, ఎప్పటి నుంచో చలికాలం వస్తే మీరందరూ చలిలో బాధపడకూడదన్న ఉద్దేశంతో మరి దుప్పట్లు పంచడం, అలాగే ఎండాకాలం వస్తే జోడులు పంచడం, వర్షాకాలం గొడుగులు, అలాగే ఈ ప్రాంతమే కాకుండా రమణీపేట పంచాయతీలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా నిత్యం కూడా సేవ చేస్తూ ఉన్నారు. మరి ఈ సేవను మీరందరూ కూడా ఉపయోగించుకోండి. మీకు ఎప్పుడైతే కబర్ వస్తుందో మీ పక్కింటి వాళ్ళకి కూడా ఎప్పుడూ కూడా వృద్ధులకే 60 సంవత్సరాలు దాటిన వరకే కానీ యువతులకు ఎవరు కాబట్టి అది గమనించుకొని మరి వరలక్ష్మి గారి చేస్తున్న సేవకి ఆ భగవంతుడు ఆమెకు ఆరోగ్యాలు ప్రసాదించి మరొక ఇన్ని సేవలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నేటి యువత ముందుకు తీసుకుని వెళ్లాలని కరుప మండలం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పేర్కొన్నారు. అందులో భాగంగా మండల కేంద్రం కరుప గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కరుప గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి ఆధ్వర్యంలో కరుప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన నాయకులు పులపకూర మహేష్, మారెళ్ల వెంకటరమణ, సోనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక కమిటీ వేస్తే మరి భారత రాజ్యాంగం రచించడానికి పట్టిన సమయంలో కమిటీలో చాలామంది సభ్యులు డిస్పర్స్ అయిపోయారు. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే నిలబడి ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో సుమారుగా రచించి మరి నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. అదే రాజ్యాంగాన్ని మనం అదే రోజున భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరప మండలం అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం వద్ద మనం
ఆయనకి ఘనమైన నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమం కాకినాడ ఎస్హెచ్తాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద బుద్ధ విహార్ సభ్యుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బుద్ధ విహార్ నాయకులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధ విహార్ నాయకులు పెద్దిరాజు మాట్లాడుతూ నేడు భారత రాజ్యాంగానికి నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారని, ఇప్పటికైనా ప్రజల మేలు రాజ్యాంగ పరిరక్షణకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో బుద్ధ విహార్ నాయకులు డాక్టర్ భానుమతి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒకటి జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పి జరుగుతూ ఉంది. అటువంటి అవకాశం అయితే లేదని పార్లమెంట్ చెప్తూ ఉంది. భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ చెప్తూ ఉంది. అదేవిధంగా రాజ్యాంగం కూడా చెప్తూ ఉంది. ఏదైనా అవసరమైతే చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి అందులోనే ఇచ్చారు రాజ్యాంగ సవరణలు. ఈ నేటికి 106 సవరణలు జరిగాయి. అందులో ఎక్కువ సవరణలన్నీ కూడా ఆ పాలకులకు అనుకూలమైనటువంటి సవరణలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. మరి బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పారు, భారత రాజ్యాంగం కానీ ఏ రాజ్యాంగం అయినప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు సరిగా చేయలేకపోయినట్టయితే రాజ్యాంగం విఫలమవుతుందని చెప్పారు. మరి నేడు ఆ పరిస్థితిని జరుగుతూ ఉంది. మరి ఈ రాజ్యాంగం మార్చడానికి ఎవరి తరం కాదని చెప్పి ఆ మార్చేంత తెలివితేటలు కానీ అంత జ్ఞానం కానీ ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఎవరి దగ్గర లేదని, ఈ రాజ్యాంగం రాసే సత్తా అంతా జ్ఞాన శిఖరమైనటువంటి అంబేద్కర్కి మాత్రమే ఉంది. అటువంటి ప్రయత్నాలు వివరించుకోవాలని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తారు. పరుల కోసం ఏ పని చేసినా అది మనలో కొత్త శక్తిని నింపడమే కాక మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో రిషి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ ఆధ్వర్యంలో దయాగుణం బాక్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంట్లో వినియోగించని దుస్తులు, బొమ్మలు తదితర వస్తువులను ఈ బాక్స్లో వేయడం ద్వారా అవి అవసరమైన వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతిఫలం ఆశించకుండా చేసే ఇటువంటి మంచి పనులే దయాగుణమని అన్నారు. క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ విశాల హృదయంతో వినియోగించని వస్తువులను ఈ బాక్సులో వేయడం వల్ల నిరాశ్రయులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ రామచంద్రన్, వడ్డాది మూర్తి, వడ్డాది నాగిని, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, అడబాల రత్నప్రసాద్, ఓం నమశివాయ, బుద్ధరాజు సత్యనారాయణరాజు, దాసరి శ్రీధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 3-4 రకాల మంచి పాయింట్లు నాకున్న అనుభవంతో చెప్తాను. అలాగే లయన్స్ క్లబ్ దగ్గర పెట్టాం. అక్కడ పెట్టినప్పుడు కన్నం పడిపోయిన ప్లాస్టిక్ బకెట్ అలాంటివి కూడా వచ్చాయి. మా వాళ్ళు అన్నారు కన్నం పడిపోయిన వచ్చాయంటే నేను ఇంటికి తీసుకెళ్ళి మొక్కలు వేసుకుంటానని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళింది. అలాగా రకరకాలు ఒకళ్ళు ఏసీ తెచ్చిచ్చారు. మేము ఫారెన్ వెళ్ళిపోతున్నామండి, ఏసీ ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఒకళ్ళు టీవీ ఇచ్చారు. కొత్తది కాదు, వాడింది. ఇవన్నీ కూడా ఎవరు తోచింది వాళ్ళకి ఇవ్వచ్చాడు. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, ఇల్లు క్లియర్ చేయాలి, అనవసరానికి చాలా ఉంటాయని చాలామందికి అండి. కానీ ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలియదు. ఉదాహరణకి ఈ చిన్నపిల్లలు ఆట వస్తువులు చాలా ఇళ్లలో పిల్లలు పెద్దవాళ్ళైనా మనవలు వచ్చినా ఆ ఆట వస్తువులు చాలా ఉన్నాయి. ఇంట్లో కూడా ఎవరు లేవని చెప్పి అనొద్దు, ఇంకా ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి. తర్వాత మా మనవలకి ఇద్దామని అదని చెప్పి వచ్చినవి ఉన్నాయి. అప్పటికి మారిపోతుంటాయండి. అందుకని ఏం చేస్తామంటే అనాథాశ్రమంలో కానీ లేకపోతే చిన్నపిల్లలు కొన్ని డే కేర్ సెంటర్స్ గవర్నమెంట్ నడిపే ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లాస్ కానీ అలాంటి చోట్ల ఇవ్వడం చేస్తుంటారు. స్పోర్ట్స్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేయడం ఏంటంటే ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీ ఇంట్లో ఉపయోగం లేని వస్తువులు, ముఖ్యంగా ముందు ఫస్ట్ పేజీలో మేము చేయాలనుకున్న పాత బట్టలు, పుస్తకాలు మరియు పిల్లలు ఆడుకునే బొమ్మలు మీ దగ్గర అనవసరంగా ఉన్నవన్నీ తెచ్చి మా బోట్స్ క్లబ్ లైబ్రరీ హాల్ నుండి అందజేస్తే మేము అవి అవసరమైన వ్యక్తులకి అంటే వారానికి ఒక్కసారి కానీ లేదా 15 రోజులకు ఒక్కసారి కానీ బోట్స్ క్లబ్ బయట ఆఫ్ ది ప్లాట్ఫామ్ మీద మేము వేసి ఉంచుతామండి. అవి ఎవరికి కావాల్సితే వారు తీసుకోవచ్చు. ఈ ఫస్ట్ చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రజలతో ఆశీర్వదిస్తే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేద్దామని మాకు ఉందండి ఉద్దేశం. ఇంకా వివేకానంద పార్క్ ఎక్కువగా ప్రజలు ఒక చోట గుమ్మిగూడే ప్రదేశాల్లో ఇటువంటి కైండ్నెస్ బాక్స్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. దానికి ప్రజలు, మా లయన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అందరూ సహాయ సహకారాలతో for taking initiative of this such a nice program, and this is first of its unique kind of arranging the kindness box to put all the old and used books
clothes and toys in one box, and to further reuse to the poor people and to ourselves. So let us appreciate him once again, and we wish him his son's birthday for doing this activity very enthusiastically. Thank you very much. మ్యాకస్ బ్యానర్ పై కాకినాడ నటుడు శ్రీమంత్, హైదరాబాద్ నటి అక్షర హీరోయిన్ గా నిర్మిస్తున్న కల్ట్ సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ దేవాలయం వీధిలో వేయించేస్తున్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన ముహూర్తం షాట్ ఆలయంలో చిత్ర బృందం, నిర్మాత ప్రసాద్ దంపతులు, హీరో శ్రీమంత్, హీరోయిన్ అక్షర, చిత్ర బృందం సభ్యులు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. తొలి షాట్కు కాకినాడకు చెందిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దత్తు క్లాప్ కొట్టగా, రెండవ షాట్కు సహ నిర్మాత క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్ట్ చిత్ర దర్శకుడు హరీష్ మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం చిత్రీకరణ ఉంటుందని అన్నారు. నటుడు శ్రీమంత్ మాట్లాడుతూ తాను కాకినాడ వాసిని అని, ఇప్పటికే తాను పలు చిత్రాల్లో నటించానని, ఇప్పుడు నిర్మిస్తున్న కల్ట్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. యువతలో క్రికెట్ పట్ల ఉండే ఇష్టాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమా తీయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీవీఎస్ఎస్ ప్రసాద్, కెమెరామ్యాన్ లోకేష్, నటుడు స్టీవెన్, మధు, లోవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను శ్రీమంత్. నేను ఇప్పుడు దాకా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను, అందరూ ఆదరించారు. ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేయబోతున్నాం, మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఈ మూవీలో మెయిన్లీ ఇలా చేస్తున్నాను. ఇందులో నేను ఒక మలయాళీ క్యారెక్టర్ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. నేను మీ స్టీవెన్ మధు. మీరందరూ నన్ను ఫోన్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేదంటే ఏదైనా మూవీస్లో చూసుంటారు. సో ఇది వచ్చేసి కల్ట్ అనే మూవీ అనమాట. సో మేమందరం క్రూ. నేను ఇందులో శివ అనే క్యారెక్టర్ చేయబోతున్నాను. మీ అందరి సపోర్ట్తో ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు లోవేశ్వరరావు. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను. ఈ సినిమా పేరు వచ్చి కల్ట్. ఈ సినిమా అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ ఈ పూజ సెరమనీ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. నీ పేరు, ఏం చేస్తావు? అందరికీ నమస్తే అండి, నా పేరు వంశీ. పీపుల్ కాల్ మీ యాజ్ ప్రిన్స్ వంశీ. నాకు ఈ ఫిలిం ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ కో యాక్టర్స్. అండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ సినిమాకి ఎడిటింగ్ అండ్ డిఏ చేస్తాను. సో శ్రీమంత్ అండ్ డైరెక్టర్ హరీష్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఈ మూవీకి మొత్తం డిఐ అండ్ ఎడిటింగ్ నేనే చేస్తాను, అంతే. నా నేమ్ అక్షర్ ఉదయ్. అక్షర ప్రొడక్షన్ నుంచి కల్ట్ మూవీ చేస్తున్నాను. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కింద నేను వర్క్ చేస్తున్నాను. మన డైరెక్టర్ హరీష్ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. మంచిగా స్టోరీ రాసుకొని మంచిగా నాకు చెప్పే విధానం కూడా చాలా మంచిగా చెప్తూ మూవీని కూడా బాగా తీసుకెళ్తున్నాడు. మూవీ మీరు అందరికీ నచ్చుతుందని అనుకుంటూ ఇట్లు నేను ఈ కల్ట్ మూవీకి కోఆపరేటివ్స్గా చేస్తున్నాను. కొత్తగా ఈరోజే ఈ శుభముహూర్తంలో మొదలైన ఈ కల్ట్ మూవీని అందరూ ఆదరిస్తారని, అలాగే మా హీరోయిన్స్ని, డైరెక్టర్ని ప్రోత్సహించి అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్టిస్ట్ ఈ కల్ట్ మూవీలో నేను ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నాను. బట్ బీయింగ్ థియేటర్ ఆర్టిస్ట్ మై షార్ట్ ఫిల్మ్ జర్నీ స్టార్టెడ్ విత్ హరీష్ కొత్తపల్లి. అండ్ ఆ రోజే చెప్పా యూ విల్ గో, చాలా పెద్ద స్థాయికి వెళ్తావు నువ్వు అని. అండ్ ఆ వర్డ్స్ ఈరోజు ట్రూ చేశాడు. అండ్ ఐవ్ యాక్టెడ్ 2 షార్ట్ ఫిల్మ్స్ విత్ శ్రీమంత్ అండ్ ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ విష్ దట్ దిస్ కల్ట్ షుడ్ గెట్ సక్సెస్ అండ్ హీరోయిన్ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ ఓవర్ మెచ్యూరిటీకి, సినిమా ఏజ్కి సంబంధం లేదు. అండ్ దే ప్రూవ్డ్ ఇట్. అండ్ యూ విల్ సీ, ఖచ్చితంగా మీరు పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలా అండర్స్టాండ్ హౌ టాలెంటెడ్ దిస్ టీమ్. అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ టెక్నికల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డూ అస్త్రా మూవీ మేకర్స్ నుంచి కల్ట్ అనే ఫిల్మ్కి నేను డైరెక్షన్ చేస్తున్నాను. సో పూజ సెరమనీ ఈరోజు. సో ఈరోజు పూజకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ అంతా ఇక్కడ ఉన్నారు. సో మా లీడ్స్ అండ్ శ్రీమంత్ అండ్ అక్షర గారు అండ్ స్టీవెన్ మధు. సో ఏంటంటే మా టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంది. అండ్ లోవేశ్వరరావు డిఓపిగా చేస్తున్నారు ఇతను. సో మొత్తం గ్యాఫర్గా చేస్తున్నారు ఇతను, లైటింగ్ అంతా. సో మా మ్యూజిక్ డైరెక్టర్ అండి ఇతను, పేరు ఉదయ్. సో ఈరోజు ఎలా వచ్చినందుకు ప్రతి ప్రెస్ పర్సన్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాకినాడ సాంబమూర్తి నగర్లో వేంచేస్తున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సిఓఓ మెర్ల మురళీధర్ కృష్ణవేణి దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని అత్యంత వైభవంగా మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అభిషేకాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అన్నవరం ట్రస్ట్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు కర్రీ భామిరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నక్షత్రం అభిషేకం జరిగింది. ఈ రోజు విశిష్టత ఏంటంటే మాసాన మార్గశీర్షోహం అన్నారు. మాసంలోనే అన్ని మాసాల్లో గల ఉత్తమమైనది అంటే శిఖరం లాంటిది ఏమైనా ఉందా అంటే అది మార్గశీర్ష మాసం. ఈ మాసంలో ఏ ధర్మ కార్యక్రమం ఆచరించినా చాలా మంచిది అని స్వయంగా శ్రీకృష్ణుడే మన భగవద్గీతలో చెప్పాడు. దాన్ని పురస్కరించుకొని ప్రతి నెల మనకి వచ్చే శ్రవణ నక్షత్రం లాగే ఈ రోజు కూడా మనం శ్రవణ నక్షత్రం రోజుని శ్రవణ నక్షత్రం అభిషేకం చేసుకున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి. అందులో ప్రముఖులైన మన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సంస్థకి CEO అయిన మన మురళీధర్ గారు వచ్చి వారి కార్యక్రమం చేసుకుని తరించినారు. కాబట్టి భక్తులందరూ కూడా వారి వీలు చూసుకొని ఈ మాసంలో అందరూ దైవ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ. భారతదేశ రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దేశ ప్రజలకు రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిలా విగ్రహానికి వివిధ దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం రూపంలో ఈ దేశానికి చేసిన మహోన్నత సేవలను స్మరించి నేటి తరానికి వారి త్యాగాలను తెలియజేసి వారి స్ఫూర్తిని నింపాలని పేర్కొన్నారు. నేడు రాజ్యాంగంపై అనేక రూపాల్లో దాడి మొదలైందని, రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన పాలకులు తప్పుదోవ పట్టించి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, దీనిని దేశంలోని ప్రజలు అందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుండే రాజ్యాంగంపై వివిధగా పాఠ్యాంశాలను బోధించాలని, హక్కులు బాధ్యతలు అందరికీ తెలిసేలా చేయాలని కోరారు. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ సంస్థలు అప్పచెప్పి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగం ప్రకారం పేదలకు రావాల్సిన హక్కులకు గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున యావత్ దేశాన్ని సమైక్యంగా ఉంచే రాజ్యాంగాన్ని దేశంలోని ప్రజలందరూ ఐక్యంగా కాపాడుకుని వేర్పాటువాదులను తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల బాధ్యులు, ప్రతినిధులు, సర్వశ్రీ సీనియర్ అడ్వకేట్ జవహర్ అలీ, ఏ రామేశ్వరరావు, డాక్టర్ కె భానుమతి, టి నూకరాజు, బి కుమార్, ప్రభాకర్ వర్మ, పి వీరబాబు, కెఎంఎంఆర్ ప్రసాద్, ఎన్ పెద్దిరాజు, జి కుమార్, పి రామారావు, బి కామేశ్వరరావు, కె శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. అధిక సంఖ్యలో సంఘాల సభ్యులు పాల్గొని మహానేతకు ఆయన సహచరులకు నివాళులర్పించారు. లీడర్ గారు చెప్పారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రాజ్యాంగం ముందు మన చరిత్ర ఏమిటి, ఈ రాజ్యాంగం ముందు ఎందుకు అవసరమైంది, అందులో మనమే చేయవలసిన అవసరం ఏముంది అని ఆలోచన చెయ్యండి. ఎందుచేతనంటే గత చరిత్ర చూసినట్లయితే ఈ దళిత బడుగు బలహీన వర్గాల ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళందరూ స్థాయి ఏమిటి, వాళ్ళని ఎలా చూసింది సమాజం, ఈ రకమైనది ఇప్పటికీ కూడా చర్చలు బదులు కొడుతున్నారు. రాజ్యాంగంలో మత సామరస్యం ఉన్నది, అయినప్పటికీ చర్చలు బదులు కొడుతున్నారు, అయినప్పటికీ మసీదులు బదులు కొడుతున్నారు. కానీ మనం మాత్రం సాటి మీదకి రాలేకపోతున్నాం. ముస్లింలు రాలేకపోతున్నారు, క్రైస్తవులు రాలేకపోతున్నారు. అంచేత ఈ రాజ్యాంగం ఆవశ్యకత అందరికీ తెలియాలని ఓ పుస్తకం రాసినటువంటి మరి జన విజ్ఞానం ఏది వారికి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్. నమోలు ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే సభ్యులందరూ మేధావులందరూ ఏకమై ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని సమర్పించడానికి ముందు యావత్ భారతదేశ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు, దురాచారాలు, ఏదైతే అంటరానితనం, అనేక దురాచారాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొంది ఏ విధంగానైతే పెద్దల మేధావులు మనకి ఈ రాజ్యాంగాన్ని సమర్పించారో ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం, కాపాడుకోవాల్సిన అవసరం, దాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద బాధ్యతగా ఉంది. ఈ విషయంలో ఈనాటి కాలంలో ఈ రాజ్యాంగం మీద జరుగుతున్న దాడుల పట్ల కూడా మనం అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదేమైనప్పటికీ ఈ రోజు ఒక పవిత్ర దినం భారతీయులందరికీ, భారత పౌరులందరికీ. ఈ ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు అడుగడుగున అడ్డుకట్ట వేస్తూ ఐక్యతను కొనసాగిస్తూ ఈ దేశాన్ని సమైక్య దిశగా ముందుకు సాగించడానికి వారి యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో
జరుగుతున్నటువంటి తంతుల్ని అందరూ గమనిస్తా ఉన్నారు. వారు తాత్కాలికంగా ఈ రోజు దేశాన్ని ఆలోచి కానీ అంతిమంగా ఈ దేశం సమైక్యతను కోరుకునే దేశం. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న గొప్పది భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశాన్ని నిలబెడుతుంది. భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది చాలా కాలం పట్టిందని కొంతమంది భావించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో గమనిస్తే ఆస్ట్రేలియా రాజ్యాంగం 9 సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలో పెద్ద నాగరికత దేశం అమెరికా అవ్వచ్చుగాక, కానీ అమెరికా కంటే ముందే భారతదేశంలో బుద్ధుని యొక్క ఆలోచనలతో పార్లమెంటరీ వ్యవస్థ, చర్చించుకునే వ్యవస్థ, సమన్వయం చేసుకునే వ్యవస్థ భారతదేశం సొంతంగా రూపొందించుకున్నది అనే విషయాన్ని కూడా ఆయన రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేసినప్పుడు చెప్పిన విషయం మనం గమనించవచ్చు. ముస్లింలందరికీ పాకిస్తాన్ ఇచ్చారు కానీ హిందువులకు హిందుస్థాన్ ఇవ్వలేదు అని బాధపడే వాళ్ళు ఈరోజు పాలనలో ఉన్నారు. అంటే వాళ్ళ లక్ష్యం, వాళ్ళు పదే పదే చెప్పేది హిందూ రాష్ట్ర అఖండ భారత్ అని చెప్తూ ఉంటారు. ఆ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారని గుర్తుంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీ బొమ్మను ఉపయోగించినా, అంబేద్కర్ గారిని రాజ్యాంగం పేరుతో గౌరవించినా అది తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప గత ఎన్నికల్లో వారు కోరుకున్నట్టుగా 400 స్థానాలు వచ్చుంటే పరిపాలన ఈ పద్ధతిలో ఉండేది కాదని కూడా మనం గమనించాలి. భారత రాజ్యాంగం ప్రవేశిక మొదటి పదంలోనే దీని విశిష్టత ఉంది. చాలా చర్చ జరిగింది. ఈ రాజ్యాంగం భగవంతుడి ద్వారా మనకు వచ్చిందని చెప్పాలని చాలా మంది పట్టుబట్టారు. కానీ అంబేద్కర్ గారు ఉపయోగించిన పదం భారత ప్రజలమైన మాకు మేమే సమర్పించుకుంటున్నాం. మీరు రాసిన రాజ్యాంగాన్ని మేము కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే దురదృష్టవశాత్తు బీజేపీ అనే మహమ్మారి సుప్రీంకోర్టు జడ్జిల్ని భయపెట్టి వాళ్ళకు అనుకూలంగా తీర్పుల్ని తీసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఉంది. కాబట్టి నేను మా పెద్దలందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ మాట్లాడను. నా డిమాండ్ మాత్రం ఒకటే, కేరళ, కర్ణాటక ఈ ప్రదేశాల్లో రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసినట్టు మొత్తం ఇండియా వేడిగా ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి. అలాగే వెరీ గుడ్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైన అమెరికాలో బ్యాలెట్ పేపర్ వాడతారు ఓటుకి, కానీ మన ఇండియాలో వీళ్ళు ఈవీఎంల మిషన్లు పెట్టి ఓటింగ్లు వాళ్ళే వేసుకుంటున్నారు. కాబట్టి ఇది బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ చేసుకునేలాగా ఈవీఎంలు రద్దు చేయాలని రెండో డిమాండ్ నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు రామేశ్వరరావు గారికి, మిగతా తదితర సోదరులందరికీ కూడా తెలియజేస్తాను. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 25వ డివిజన్ జగన్నాథపురంలో ఇటీవల మరణించిన ఈశ్వరి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ వేరే మహిళలతో కలిసి పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. తక్షణ సాయం క్రింద ఈశ్వరి కుటుంబ సభ్యులకు 2 నెలలకు సరిపడ్డ నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సూచనల మేరకు మచ్చా గంగాధర్ ఈ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈశ్వరి గారు ఆవిడ కుటుంబానికి వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి ఇంటికి సరిపడ 2 నెలలు సరిపడగా మరి సరుకులు ఇచ్చి వారికి నేనున్నానని చెప్పి అండగా నిలిచిన మన మచ్చా గంగాధర్ గారు ఈ విధంగా చేపడుతున్న కార్యక్రమాలు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన కాకినాడ జనసేన పార్టీ పార్లమెంటు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు స్ఫూర్తితో, అలాగే మన కాకినాడ మరి తోట సుధీర్ గారు చైర్మన్ గారు, సివిల్ సప్లై చైర్మన్ గారు, అలాగే సిటీ ప్రెసిడెంట్ ఆయన స్ఫూర్తితో కూడా ఈ రోజు నాడు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా ఎక్కడ ఈ కాకినాడ పట్టణంలో ఏ వార్డులో ఎవరు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, తర్వాత వాళ్ళ ఇంట్లో ఎటువంటి కాలం చేసిన వాళ్ళు ఉన్నా ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి వారికి ఈ విధంగా ఓదార్చి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 310 దీంతో ఈ కార్యక్రమంతో 310 కార్యక్రమం చేపట్టారు. మరి చాలామంది రోజునాడు ఆటలంటే ఒక పూటకు బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితులు చూస్తున్నాము. ఎవరి సమస్యలతో వాళ్ళు ఉంటున్న దృశ్యాన్ని మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం. కానీ ఇటువంటి టైంలో కూడా మన మచ్చా గంగాధర్ గారు ఈ విధంగా సహాయపడుతూ అండగా నిలబడడం అన్నది మాకు చాలా చాలా గర్వకారంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ వార్డు మహిళలు కానీ, తర్వాత జనసేన తరఫు నుంచి మరి నాగేశ్వర గారు, ఈ వార్డు కార్పొరేటర్ గారు కూడా మరి రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. తిరుపతి జిల్లా ఎయిర్పేడ్లో గల
శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాలను ఏప్రిల్ 2026లో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు శ్రీ వ్యాసాశ్రమ స్వామీజీ తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఏ కన్వెన్షన్ హాల్ వద్ద శ్రీ వ్యాసాశ్రమ స్వామీజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు నిర్వహించే శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులను ఆహ్వానించేందుకు ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శతాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. సమావేశానికి శ్రీ వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు పూజ్య శ్రీ పరిపూర్ణానందగిరి స్వాములు వారు ఇచ్చేసి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సమావేశం ఆహ్వాన పత్రికను ప్రారంభించారు. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి చేత 1926 సంవత్సరంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏర్పేడులో శ్రీ వ్యాసాశ్రమం స్థాపించబడింది. ఆ వ్యాసాశ్రమం స్థాపించి ఈ 2026కి 100 సంవత్సరాలు అవుతున్న కారణంగా ఆశ్రమ యొక్క శతాబ్ది మహోత్సవాలను ఈ వచ్చే ఏప్రిల్ 2026 ఏప్రిల్లో 7 రోజుల పాటు నిర్వహించాలని వాళ్ళ వారి గురుదేవులు నిర్ణయించడమైంది. ఆ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి అనేక మంది సాధు మహాత్ములు మాతాజీలు రావటం, అలాగే రోజు వేలాది మంది భక్తులు ఆ కార్యక్రమాల్లో అటెండ్ అవుతారు. కాబట్టి ఆ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ 30వ తారీఖున కాకినాడలో ఏ కన్వెన్షన్లో ఉదయం 9 నుంచి 12:30 వరకు పూజ్యశ్రీ వ్యాసాశ్రమ వ్యాసపీఠాధిపతులు పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఒక సమావేశం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ పౌరులు అంతా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనీషా ఉద్ఘాటన. ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలలో ఘనంగా షష్ఠి వేడుకలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి 15 సూత్రాల పథకం అమలు. మైనార్టీ కమిటీ సభ్యులను అభినందించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. రైతన్న మీకోసం అనే హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. మీడియా సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.